జై శ్రీరామ్, జై శ్రీ గణేశాయ నమః. రాష్ట్రంలో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి బాలాపూర్ గణేశుడి దగ్గరకు వచ్చేసామండి. ముస్తాబై నాడు మనకు దర్శనం ఇవ్వడానికి ఆ స్వామివారిని దర్శించడం కొరకు తండోపతండాలుగా మరి వస్తూ ఉన్నారు. క్యూ లైన్లలో నిల్చున్నారు. ఎటువంటి అలసట లేకుండా మరి ఎంత ఓపికగా నిల్చున్నారో చూడండి స్వామివారి దర్శనం కొరకు. నిజంగా అద్భుతం అండి. ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ ఒక శాశ్వతమైనటువంటి దేవాలయమా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఇదిగో స్వామివారి ప్రతిష్టాత్మకమైనటువంటి మండపం అద్భుతంగా తీర్చిదిద్దారండి. స్వర్ణగిరి దేవాలయపు ఆకారంలో అద్భుతమైనటువంటి మండపాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా 4 ప్రాకారాలు విశాలమైనటువంటి మండపాలు, గోపురాలు. ఇదిగో స్వామివారి పాదాలు ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి. ఆ నామాలు, స్వామివారి నామాలు కూడా అక్కడ మనం దర్శించవచ్చు. చక్కటి తోరణాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎప్పటి నుండో ఇక్కడ ఒక దేవాలయం ఉన్నట్లుగా తోస్తూ ఉంది. అంత అందంగా అనిపిస్తోంది. ఎంత గొప్పగా చేశారో చూడండి. ఇదిగో స్వామివారి పాదాలు, స్వామివారి నామాలు చూడండి. అక్కడ నిల్చున్నటువంటి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఈ నామాలను, ఈ పాదాలను, ఆ దేవాలయపు దృశ్యాన్ని చూస్తూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులను ఏర్పాటు చేశారు. నిజంగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఆ విగ్రహాలు. ఒక దేవాలయంలోకి ప్రవేశిద్దాం, ఆ స్వామివారి మంటపంలోకి ప్రవేశిద్దాం. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో, ఎంత ఆనందాన్ని పొందవచ్చో. నా హృదయం అయితే చాలా ఆనందాన్ని పొందుతూ ఉందండి. ఎదురుగా ఏడుకొండలవాడి, ఆపద ముక్కలవాడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎంత చక్కగా ఏర్పాటు చేశారో చూడండి. బాలాపూర్ స్వర్ణగిరి అనేటువంటి అక్షరాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషతల్పంపై పవలించినటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఇగో ఆ గాలిగోపురాన్ని చూడండి, ఆ స్వామి విగ్రహాన్ని చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఆ పాల సముద్రంలో ఆ విష్ణుమూర్తి ఏ విధంగా శేషతల్పంపై పవలించి ఆ తల్లి లక్ష్మీదేవి ఆ స్వామికి సపర్యలు చేస్తూ ఉంది. ఇది ఒక శాశ్వతమైనటువంటి దేవాలయమా? ఇది ఒక శాశ్వతమైనటువంటి శిల్ప సంపదన. ఎంత గొప్పగా తీర్చిదిద్దారు. చిన్న చిన్న మంటపాలు ఆ కోనేరుకు చుట్టూతా చక్కటి 4 చిన్న చిన్న మంటపాలను ఏర్పాటు చేశారు. విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషతల్పంపై పవలించినటువంటి ఆ దృశ్యం చూడండి. నిజంగా ఎంత చక్కగా చేశారండి. అబ్బా అద్భుతం అండి. ఆ స్వామివారి విగ్రహాన్ని చూడండి, అమ్మవారిని చూడండి, ఆదిశేషుడిని చూడండి, ఆదిశేషుడి యొక్క పడగలను చూడండి, ఆ చిన్నపాటి కొలను చూడండి, చుట్టూతా ఏర్పాటు చేసినటువంటి ఆ పూలను చూడండి. అదిగో ఆపద ముక్కలవాడు భక్తులను అనుగ్రహించడానికి బాలాపూర్కి వచ్చాడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు చక్కగా తెల్లటి కుర్తాలను ధరించి పూజా కార్యక్రమానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విఘ్ననాథుడు విఘ్నాలను తొలగించేటువంటి వాడు అనేటువంటిది లౌకికార్థం అండి. కానీ వైదికార్థం ఏమిటో తెలుసా? విఘ్నాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు అని అర్థం. మీకు ఈ లోపల వైపు చుట్టూతో ఒకసారి చూపిస్తాను చూడండి. ఎంత గొప్పగా తీర్చిదిద్దారు. నిజంగా అద్భుతం అండి. భక్తులు కూడా దర్శనానికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. చుట్టూతా లైటింగ్ కానీ, ఆ చుట్టూ ఉన్నటువంటి డిజైన్ కానీ, ఆ అడ్డుగోడలు తాత్కాలికమైనటువంటి అడ్డుగోడలే కానీ శాశ్వతమైనటువంటి వాటిగా కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతం అండి, అద్భుతాన్ని సృష్టించారు బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు. నిజంగా అద్భుతం అండి. ఇది గణపతి లంబోదరుడండి. అంటే లవపాటు పుట్టగలిగినటువంటి వాడు. ఎందుకొరకంటే వేదమంత్రాలతో నిండి ఉన్నటువంటి పుట్టగలిగినటువంటి వాడు. అందుకే ఆమ్నాయ గర్భం కలిగినటువంటి వాడు అని చెప్పి అంటారు. అందుకే ఆయనకు లంబోదరుడు అనేటువంటి పేరు వచ్చిందండి. గణపతి ఓంకార స్వరూపుడండి. ఓంకార వాచకమైనటువంటి బ్రహ్మస్వరూపమైనది. పసుపు ముద్దగా ప్రథమ పూజలు అందుకుంటాడు. నిరాకారతత్వం, అక్కడ ఆకారం లేదు. గణేశుడిగా మనం పూజిస్తాం. అట్లాగే సాకారతత్వం కలిగినటువంటి వాడు ఆ గణేశుడి యొక్క ఆ స్వరూపం. అమ్మ అయ్యల అభేద రూపం కలిగినటువంటి వాడు. అందుకే ఆ గణేశుడు చాలా అద్భుతమైనటువంటి వాడండి. విశ్వమంతా ఈశ్వరుడి యొక్క గణాలు ఉంటాయి. ఆ గణాలకు అధిపతి ఎవరో తెలుసా? ఆ విఘ్నేశ్వరుడండి. సర్వగణాల యందు లీనమైనటువంటి వాడై అన్ని గణాలన్నింటినీ కూడా, అందరినీ కూడా శాసించేటువంటి వాడు. అందుకే ఆయనకు గణేశుడు అనేటువంటి పేరు వచ్చిందండి. గణపతి ప్రసన్న స్వరూపుడైనటువంటి వాడు, ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు.
జ్ఞానం యొక్క లక్షణం ఏమిటో తెలుసా? ప్రసన్నత. బ్రహ్మ విష్ణు శివాత్మకుడు ఆ గణపతి. గణపతి కార్యసాధకుడు అండి. ఏ కార్యాన్నైనా సాధించాలి అంటే మొట్టమొదట గణపతిని మనం పూజించాలి. గణపతి అంటే ఏమిటో తెలుసా? గణపతి ఓంకార స్వరూపుడైనటువంటి వాడు అని ఆగమాలు కానీ వేదాలు కానీ సాక్షాత్తు శంకరాచార్యుల వారు చెప్పారండి. నిజంగా అటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలండి. ఆ గణపతి త్రికాలములను నియంత్రిస్తూ ఉన్నటువంటి వాడై కాలాతీతుడైనటువంటి వాడైనాడు. అటువంటి ఆ కాలాతీతుడైనటువంటి ఆ ఈశ్వర స్వరూపమే గణపతి అండి. విఘ్నాలను తొలగించేటువంటి వాడు విఘ్ననాథుడు. విఘ్నం అనేటువంటిది లేకపోతే ఈ విశ్వమే లేదండి, ఈ ప్రపంచమే లేదండి. అటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ, ముఖ్యంగా ఈ వీడియోను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు పంపిస్తూ లైక్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యందు ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని, బాలాపూర్లో వెలిసినటువంటి ఈ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. నెక్స్ట్ బాలాపూర్ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియో కూడా వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.